ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్రంతా ఇచ్చేసావయ్యా. ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా లేచి ఏకముగా కూడి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఎంతోమందికి లేని తరుణాలు మాకు ఇచ్చావు ప్రభువా. ఎందరో ఈ ఉదయాన్ని చూడలేకపోయారయ్యా. వారి జీవితంలో ప్రభువా రాత్రి వారి ఆఖరి గడి అయిందయ్యా. కానీ తండ్రి, మేము ఈ సమయంలో ఇలా ఊపిరి పీల్చుకుంటున్నామంటే అది నీ కృప ద్వారంగా మాత్రమేనయ్యా. మేము చేసింది ఏది లేదు, మా మంచితనం ఏది లేదు, నీ కృప ద్వారంగా మాత్రమే అయ్యా. ఈ రోజును మేము ఇప్పుడు ఇలా ప్రారంభిస్తూ ఉండగా ఏవేవైతే పనులు చేయబోతున్నామో ప్రతి పనిని నీవే ఆశీర్వదించమని అడుగుతున్నాను. మేము ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తున్న ఎడల మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. మేము ఈరోజు ఏం పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వచ్చినా దేవ మా రాకపోకలేంది సహాయాన్ని నీవే అందించమని అడుగుతున్నానయ్యా. నీవు అనుమతించని ఏ చోటుకి కూడా మేము వెళ్ళకుండా అయ్యా మాకు కాళ్ళకి కంచె వేయమని అడుగుతున్నామయ్యా. మేము ఎక్కడ అడుగుపెట్టిన ప్రభు నీ సన్నిధి కాంతి అక్కడ వెదజల్లాలయ్యా. దేవా, నీ సన్నిధి యొక్క వెలుగు తేజస్సు మా ముఖాల మీద ప్రకాశించాలయ్యా. అయ్యా, మేము చేసే పనుల్లో కానీ, లేకపోతే మా ఆఫీస్లో కానీ, లేకపోతే మా వర్క్స్లో కానీ అయ్యా నీ ఆశీర్వాదపు వర్షాన్ని కుమ్మరించండి ప్రభువా. మా జీవితంలో గొప్ప వెలుతురు ప్రకాశించాలయ్యా. నువ్వు అన్నావు కదా ప్రభువా, లెమ్ము తేజరెల్లము, వెలుగు నీ మీద ప్రకాశిస్తుందని. అయ్యా, మా అందరి మీద నీ వెలుగు ప్రకాశింపజేయమని అడుగుతున్నామయ్యా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న సహోదరుడు ఎక్కడి నుంచి ఏకీభవిస్తున్నా కూడా ప్రభువా వారిని అనాయింట్ చేయమని అడుగుతున్నానయ్యా. దేవా, నీ నూనెతో వారిని అభిషేకించమని అడుగుచు ఈ రోజంతా నీవే రెక్కల చోటున కాచి కాపాడి అయ్యా మమ్మల్ని సమృద్ధిగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ.